ట్రిపుల్ తలాక్ గురించి కూడా అమిత్ షా అస్సాంలో ప్రస్తావించడం జరిగింది. ఇప్పటికే తాము ట్రిపుల్ తలాక్ను రద్దు చేశామని, ఇప్పుడు బహుభార్యత్వాన్ని కూడా దూరం చేస్తామని అమిత్ షా చెప్పారని చెప్పి మనకు న్యూస్ ఆర్టికల్స్లో కనిపిస్తుంది అనమాట. ట్రిపుల్ తలాక్ కూడా గత 70 సంవత్సరాల్లో అనేక కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా ట్రిపుల్ తలాక్ వల్ల భారతీయ ముస్లిం మహిళలకు ఎంతో నష్టం జరుగుతున్నప్పటికీ కూడా దాన్ని కదిలించకుండా ఊరుకున్నారు. ఎందుకంటే ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కడ దెబ్బతింటుందో అనే భయంతో సమాజ్వాదీ పార్టీ లాంటి ప్రాంతీయ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలు కావచ్చు ట్రిపుల్ తలాక్ జోలికి వెళ్ళలేదు. కానీ ఈ నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకున్న చారిత్రక కీలక నిర్ణయాలలో ట్రిపుల్ తలాక్ రద్దు అనేది కూడా మనం ఖచ్చితంగా చెప్పుకొని తీరాల్సింది. అమిత్ షా కూడా అదే చెప్తూ ట్రిపుల్ తలాక్ రద్దు చేయడం ఎలాగైతే మోదీ ధైర్యంగా సాహసోపేతంగా చేశారో ఇప్పుడు యూసీసీ అమలు కూడా తప్పకుండా ఆయన చేస్తారు. ఎప్పుడైతే యూసీసీ వస్తుందో బహుభార్యత్వం అనే ఒక సామాజిక సమస్య పరిష్కారం అవుతుంది. తద్వారా జనాభాలో విచ్చలవిడిగా జనాభా పెరుగుదల అనేది ఒక మతం కావచ్చు, ఒక వర్గం కావచ్చు, వాళ్ళ జనాభా ఇష్టానుసారంగా పెరిగిపోవడం అనే దాన్ని అరికట్టడం జరుగుతుందని హోంమంత్రి అమిత్ షా